అక్రమ కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భాస్కర్ రెడ్డికి సూచించామని తెలిపారు. కూటమి ప్రభుత్వ నియంత్రిత పోకడలను అవలంబిస్తూ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని ఎంత వేధిస్తూ ఉన్నారు ఈ ప్రపంచమే చూస్తూ ఉంది. అడ్డగోలు కేసులు పెట్టడం కానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసుల్లో వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇరికించడం, నెలల కాలాల పాటు వాళ్ళందరినీ కూడా జైలులో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లాలో అరెస్ట్ చేసిన మొదలు ఈ రోజు దాకా కూడా అనేక మందిని జైలులో వారందరూ కూడా పెట్టడం కానీ, దాన్ని కూడా ఇబ్బంది పెట్టడం మనం గమనిస్తూనే వస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ వారంలో కనుక చూస్తే జోగి రమేష్ గారు, ఎక్స్ మినిస్టర్, ఒక సంబంధం లేని కేసులో ఆయన ఏ కేసు మీద అయితే పోరాడుతూ ఉన్నారో అదే కేసుల్లో అతన్ని ఇరికించి తన్ని ఈరోజు జైల్లో నిర్బంధించినటువంటి సందర్భం మనం చూసినాం. అలానే భాస్కర్ రెడ్డి గారు తను 16 సంవత్సరాల క్రితం లండన్లో తను వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మీద మక్కువతో ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం, సేవా కార్యక్రమాల్లో కూడా అన్నింటినీ కూడా మన రాష్ట్రం గర్వించదగేలాగా, మన రాష్ట్రం యొక్క రికగ్నైజేషన్ లండన్లో కూడా ఉండేలాగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఆయన బేసిక్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ కుటుంబానికి కానీ అభిమానిగా ఉండడం, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు కూడా లండన్లో అంటే యూకేలో నిర్వహించడం కానీ, ఆ అభిమానంతో ఆయన ఎప్పుడు కూడా కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని అనేక లక్షల మంది ప్రేయర్స్ చేయడం కానీ, పోరాటం కూడా చూసాం. అందులో భాగంగా భాస్కర్ రెడ్డి గారు లండన్ నుంచే ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ, ఐటీ విభాగంలో కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఆయన అక్కడి నుంచి కొన్ని పోస్టింగ్స్ పెట్టడం కానీ, కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది మనసులో పెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొదటి నుంచి కూడా ఎవరెవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో వారందరినీ కూడా కొత్త కేసులన్నింటినీ కూడా పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా భాస్కర్ రెడ్డి గారిది మన ఇండియా, పైపెచ్చు మన రాష్ట్రం, అందులో కూడా మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఉదయగిరి ప్రాంతంకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆయన వాళ్ళ ఫాదర్ ఆదివారం రోజున మరణిస్తే వాళ్ళ సొంత తండ్రి మరణించినన్న కారణంతో ఆయన యూకే నుంచి ఉదయగిరికి రావడం కానీ, ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది. అయితే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా అతని మీద అప్పటికప్పుడు ఒక కేసు పెట్టి తన్ను అరెస్ట్ చేసి తన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది. ఈరోజు ఆయన్ని పరామర్శించడానికి ఆలూరు సాంబశివారెడ్డి గారు, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చూస్తున్నటువంటి ఆలూరు సాంబశివారెడ్డి గారు రావడం కానీ, ఆయన పరామర్శించడం కూడా జరిగింది. ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు. ఆయన ఒకటే కోరుకుంటా ఉన్నారు, ఇలాంటి భయాలకు ఎవరు కూడా భయపడం. అయితే కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఒకటి, అరెస్ట్ చేసినటువంటి తీరు కానీ, రెండు, ఆయన నిర్దాక్షిణ్యంగా ఆయన కొట్టినటువంటి తీరు మన పేపర్లో కూడా చూసినాం. కనీసం నడిచే పరిస్థితి కూడా కనిపించట్లా. సో ఆ విధంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కానీ, ఆ తర్వాత వారి కోరిక తీర్చుకోవడానికి వారందరినీ కూడా కొట్టడం అన్నదైతే మాత్రం ఈరోజు ఎవరు కూడా హర్షించే పరిస్థితిలో, సామాన్యుడు కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఈ రాష్ట్రం తరఫున యూకేలో వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్రం మంచి కోసం ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, వాళ్ళ తండ్రి మరణించినప్పుడు ఆ సమయంలో అరెస్ట్ చేయడం, ఆ సమయంలో అరెస్ట్ చేసి కూడా అతన్ని కొట్టడం, జైలు పాలు చేయడం, ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ కూడా ఉండదు. ఈరోజు వాళ్ళ పెద్ద కర్మ కూడా కాలే. రేపు గురువారం రోజు వాళ్ళ తండ్రి సంబంధించినటువంటి పెద్ద కర్మ క్రియలన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక తండ్రి మరణించినాడని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు రోడ్డుకు అడ్డంగా పెట్టుకొని ఒక తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కొడుకు బాధ ఎలా ఉంటుంది మీకు అర్థం కాదా అని చెప్పి గుండెలు బాదుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక తండ్రి మరణిస్తే ఆ తండ్రిని చూడడానికి వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి కొట్టించడం అన్నది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ కూటమి పాలకులు కూడా. ఈయన భాస్కర్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ దెబ్బలన్నింటినీ కూడా నేనేమి దీనికి బాధపడట్లేదు, తప్పకుండా రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి, దానికోసం వీళ్ళు ఎన్ని ఇబ్బందులు కష్టాలు పెట్టినా కూడా వాటన్నిటిని కూడా సంతోషంగా నేను స్వీకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే సాంబశివారెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినారు, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ పార్టీ అండగా ఉంటుంది, మళ్ళీ మేము మీకు బెయిల్ తెప్పించడంలో కానీ మిమ్మల్ని సేఫ్గా మళ్ళీ మిమ్మల్ని తిరిగి పంపించేంత వరకు కూడా మీకు పార్టీ అండగా ఉంటుందని సాంబశివారెడ్డి గారు కూడా ఆయనకి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు. తప్పకుండా అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సోషల్ మీడియా కాదు ఇంకొకటి కాదు, ఎవరైనా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వం పెట్టినా కూడా వాటన్నిటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఒకసారి ప్రజలు కూడా ఈరోజు అసహించుకుంటున్నారు, చీకొడతా ఉన్నారు.
దుర్మార్గమైనటువంటి పరిపాలన, చీకటి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం, రాక్షస పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కువ కాలం గడిచేది కాదు. అందుకని వీళ్ళు ఉన్నన్ని రోజుల్లో సంపాదించుకోవాలా, అవతల వాళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గానికి తొందరలోనే ఫుల్ స్టాప్ పడుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు. ఇటువంటివన్నిటికి కూడా ఆన్సర్స్ చెప్పే రోజు త్వరలోనే వస్తుందని తెలియజేస్తా ఉన్నాను.